రైట్ సార్. అయితే ట్రెడిషనల్ ఫుడ్ నుంచి ఇప్పుడు మెల్లిగా మిల్లెట్స్ వైపు మళ్ళుతున్నారు. అంతకుముందు మనం చూస్తే పూర్వీకులు అప్రయత్నంగానే మిల్లెట్స్ బాగా వాడేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళా మనం బ్యాక్ టు బేసిక్స్ వస్తున్నాం. ఈ ట్రెండ్‌ని మీరు ఎట్లా చూస్తారు? అదే యాక్చువల్గా చెప్పాలంటే అండి, మిల్లెట్స్ మనం ధాన్యం కానీ వీట్ అండ్ రైస్ కంటే ముందే ఉండేవండి. మన ఇండియాలో 5,000 ఏళ్ల క్రితం నుంచి కూడా మిల్లెట్ తినేవారు. కాబట్టి మిల్లెట్ యాక్చువల్లీ ట్రెడిషనల్ ఫుడ్ కంపారిటివ్ టు వీట్ అండ్ దిస్ థింగ్ అంటే. కానీ మధ్యలో ఏంటంటే తినే పద్ధతి అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొంత మనం మిస్ అయ్యామనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము దాని మీద రీసెర్చ్ చేస్తే ఇంతమంది ఉన్నారు, ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అని రీసెర్చ్ చేసినప్పుడు మాకు బాగా క్లియర్గా అర్థమైన సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటి అంటే, మిల్లెట్స్లో చాలా మినరల్స్ ఉంటాయండి. కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే బాండ్ కింద ఉంటాయి. ఆ బాండ్ని ఫైటేట్ అంటారు. ఈ ఫైటేట్ అనేది మనుషులకి అరగదు, అంటే మనిషి బ్రేక్ చేసుకోలేడు. మనుషులు హ్యూమన్ బీయింగ్స్ దే కాన్ బ్రేక్ ఫైటేట్ అనమాట. ఈ ఫైటేట్ బ్రేక్ అవ్వడం వల్ల ఏంటంటే చాలాసార్లు మీరు తిన్నట్టుగా వెళ్ళిపోతుంది, కానీ అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి. అందువల్ల దాంట్లో బెనిఫిట్ ఏమి కనిపించకపోయి ఉండొచ్చు కొన్నాళ్ళు కనిపించకపోయేప్పటికీ. కానీ మరి పూర్వకాలం ఎందుకు పడేది, ఇప్పుడు ఎందుకు పడట్లేదు అంటే, పూర్వకాలం అసలు ఫుడ్ ప్రాసెసింగ్ వేరేగా చేసుకున్నారండి. అంటే అప్పట్లో ఇలా కుక్కర్లు పెట్టేసుకొని గబగబా ఫాస్ట్గా చేసేసుకునే అలవాటు ఉండేది కాదు. ఏ ఫుడ్ అయినా మెల్లిగా ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారు. వాళ్ళు మామూలుగా ఎల్లుండి తినాల్సిన ఫుడ్ ఈ రోజే మొదలెట్టేవారు. ప్రిపరేషన్ దాంట్లో కొండలో పెట్టి కాస్త మజ్జి చుక్క ఏదో వేసి నానబెట్టి అది కాస్త పులిసిన తర్వాత నీళ్ళు పారబోసి దాన్ని మళ్ళీ ఉడకపెట్టి తినేవారు. అది ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లో ఆ ఫైటెడ్ బ్రేక్ అవుతాం. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ మనకు తెలియలేదు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా గ్రెయిన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుని తిందామని చూస్తుంటే అది పడలేదు అనుకుంటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయిన మన పాత పద్ధతులు, అంతే కారణం. రైట్ సార్. ఇవాళ చూసుకుంటే 50 years లోపు వాళ్ళు ఎక్కువగా కంపేర్ టు సీనియర్ సిటిజన్స్ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఎట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల అంటారా ఎట్లా? ఇది ఇక్కడ మళ్ళీ ఫుడ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ప్రిపరేషన్ మీద ఒకటి కొంత ఉంటుందండి. అండ్ మన దీనికోసం అని అంటే ఫాస్టర్ వీటి కోసం అని చెప్పి ఇప్పుడు రైస్ ఉంటున్నాం. పూర్వకాలం దంపుడు బియ్యాలని అలా తినేవారు. ఇప్పుడు మనం దాన్ని చాలా పాలిష్ చేసేస్తున్నాం. అలాగే వీట్ కూడా అంతకుముందు వీటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాలిష్ చేస్తున్నాం. వైట్ వీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇవన్నీ వైట్ పాయిజన్స్లా అయిపోతున్నాయి. మెల్లిమెల్లిగా ఏంటంటే మనం అన్ని మంచిది తీసేసి లోపల ఉన్న ఓన్లీ ఫాస్ట్గా కుక్ అయ్యేవో లేకపోతే ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేవో అనుకోనో లేకపోతే ఆ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం. అది ఎఫెక్ట్ చేస్తుంది. దాని హెల్త్ మెల్లిమెల్లిగా దాన్ని ఎఫెక్ట్ అవుతుంది చాలా వరకు. ఇప్పుడు మీరు మిల్లెట్ తీసుకుంటే డయాబెటిక్ పీపుల్కి మిల్లెట్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. బికాజ్ అది దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా తీసుకుంటే వెంటనే మీ బాడీలో గ్లూకోజ్ కింద కన్వర్ట్ కాదు. మీరు రైస్ తీసుకుంటే పావుగంట పడితే మిల్లెట్ తింటే గంటన్నర పట్టచ్చు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల మీ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ వల్ల మీకు షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా షూట్ అవ్వవు. సో మిల్లెట్ ఈజ్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ రైస్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. రైట్ అండి. మీరు అన్నట్టు మార్కెట్లో చాలా మిల్లెట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో నవదాన్ యూఎస్పి అంటే ఏమంటారు? 2 పాయింట్లు అండి. ఒకటి మేము చెప్పిన ఫస్ట్ పాయింట్ ఫైటేట్లు మేము పద్ధతిగా బ్రేక్ చేస్తున్నాం. అది ఎలాగా అంటే ఫస్ట్ మేము మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్ మీదకి వెళ్ళి అసలు ఎలా బ్రేక్ అవుతుంది అని తెలిసినప్పుడు మాకు కొన్ని పాయింట్లు తెలిసాయి. ఏంటి, సోకింగ్, స్ప్రౌటింగ్, ఈ 2 పాయింట్ల మీద ఏదవుతాయి. కానీ ఫర్దర్ రీసెర్చ్లో మాకు తెలిసిందండి, ఎందుకంటే మాకు ముందు కొన్ని బ్యాచ్లు చేసి చూసాం కూడా, ఎంత తగ్గింది, ఎంత తగ్గచ్చు, థియరిటికల్గా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చూసినప్పుడు కొన్ని రిజల్ట్స్ అంత కన్సిస్టెంట్గా రాలేదు. అప్పుడు మేము మళ్ళీ అన్నీ చూసినప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఒకటి, టెంపరేచర్ అనేది ఒకటి, క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది 3 రకాల పారామీటర్స్ మీద ఒక గ్రెయిన్ ఆధారపడి ఉంటుంది. అందుకని ఏంటంటే ఏ టెంపరేచర్లో చేస్తే మంచిది, సోకింగ్ ఏ టెంపరేచర్లో చేస్తే మంచిది, స్ప్రౌటింగ్ ఏ టెంపరేచర్ చేస్తే ఎంతసేపు చేయాలి, 10 గంటల, 20 గంటల, 40 గంటల, అలాగే సోకింగ్ ఎంతసేపు చేయాలి, స్ప్రౌటింగ్ ఎంతసేపు చేయాలి, ఈ వాటర్ ఎలా ఉండాలి, ఎసిడిక్గా ఉండాలా, సెలైనిక్గా ఉండాలా, లేకపోతే ఎలా ఉండాలి, ఇవన్నీ మేము కనుక్కున్న తర్వాత ఒక ప్రాసెస్ సెట్ చేసుకున్నాం. సో దానివల్ల ఏంటంటే మాకు కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే ఎప్పుడు ఏ బ్యాచ్ చేసినా ఒక రకంగా వస్తుంది. రెండో మేజర్ యూఎస్పీ అనేది హైజీన్ అండి. నేను చెప్పాను కదా, మేము ఫుడ్ ఫ్యాక్టరీస్, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఫుడ్ ఫ్యాక్టరీస్ చాలా చూశాను. ఫుడ్ ఫ్యాక్టరీస్కి ఉండాల్సిన హైజీన్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయండి. ఫ్రమ్ ద వే బిల్డింగ్ డిజైన్ దగ్గర నుంచి. ఓకే, బిల్డింగ్ డిజైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలు ఫుడ్ ఫ్యాక్టరీలోకి ఎలకల మేజర్ ప్రాబ్లమ్. సో ఎలక లోపలికే రాకూడదంటే ఎలా డిజైన్ చేయాలి, అదో సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దానికి ఒక కేర్ ఉంది.
అలాగే ప్రోటోకాల్స్ ఉంటాయి. అలాగే మనుషులు ఎలా ఎంటర్ అవ్వాలి, ఏంటి వాళ్ళు కాళ్ళు ఎలా కడుక్కోవాలి, ఎక్కడ చేసుకోవాలి, వాళ్ళు ఏం వేసుకోవాలి, ప్రొటెక్టివ్ గేర్ ఏంటి, శానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మేము చాలా పకడ్బందీగా చేస్తాం. అందుకని మేము అంటే ఇది ఎంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం అంటే మా ప్రాసెస్లు పర్ఫెక్ట్గా ఉంటాయని. మేము ఎవరినైనా సరే మా ఫ్యాక్టరీ వచ్చి చూడండి, సెకండ్ సాటర్డే మేము అందరినీ అలౌ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నాం. ఎందుకంటే టు బ్రింగ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ దట్ అవర్ ప్రోడక్ట్ యూ కెన్ హ్యావ్ ఇట్ రా, బికాజ్ ఎవ్రీ బ్యాచ్ ఈజ్ చెక్డ్ ఫర్ ఎనీ కంటామినేషన్ పాసిబుల్ అండ్ వీ అష్యూర్ యూ దెర్ ఇస్ నో కంటామినేషన్, యూ కెన్ హ్యావ్ ఇట్ రా. అంటే అఫ్ కోర్స్ పచ్చిపిండి తింటే అరగపోవచ్చు అని కాదు, కానీ ఇప్పుడు రాగి చాలా లైట్ బాయిల్ అండి, 1-2 minutes ఇలా బాయిల్ చేసుకుని తాగేసినా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా అరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీకు కాల్షియం ఐరన్ సప్లిమెంట్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు.